వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిజామాబాద్ జిల్లాకు కంఠాభరంగా ఉండేది నీలకంఠేశ్వర ఆలయం. నీలకంఠేశ్వర ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రథసప్తమి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకుంటారు. ఇక్కడ వివిధ కళారూపాల్లో కూడా ఇక్కడ డ్యాన్సులు చేస్తూ అదేవిధంగా దీనికి అంతటికి సంబంధించి కోలాటలు ఆడుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ నీలకంఠేశ్వర ఆలయం ఏదైతే ఈశాన్య భాగంలో ఉన్న నీలకంఠేశ్వర ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనికి అందరికీ చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే ఈ నీలకంఠేశ్వర స్వామి ఉత్సవాలకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఏదైతే సాయంత్రం 6 గంటల తర్వాత ఏదైతే రథసప్తమి సందర్భంగా రథ మహోత్సవం ఉంటుంది. రథోత్సవం ఏదైతే కంఠేశ్వర ఆలయం నుండి తల్లి గోరి వరకు కూడా రథము యాత్రగా వెళ్తుంది. అక్కడ నుండి వచ్చి అక్కడ దానికి అంతటికి సంబంధించి పూజలు నిర్వహించిన తర్వాత ఏదైతే కంఠేశ్వర ఆలయానికి చెంది ఎన్నో ఏళ్ళుగా ఎంతో పురాతనమైన ఈ ఆలయానికి ఎంతో పెద్ద చరిత్ర ఉందనే చెప్తుంటారు. ఈ రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా ఉన్న అతి పురాతన ఆలయం, ఎంతో పెద్ద జాతరగా ఇక్కడ నిజామాబాద్ నీలకంఠేశ్వర జాతరగా పేరుగాంచి దీనికి అంతటికి సంబంధించి చూడవచ్చు. ఇక్కడ మహిళలందరూ కూడా కోలాటాలతో వారి డ్యాన్సులు ఏదైతే నృత్యాలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ మహిళలు ఉన్నారు చాలా ఏళ్ళుగా ఇక్కడ. దీనికి అంతటికి సంబంధించి వారందరైతే రథసప్తమి సందర్భంగా కోలాలు ఆడుతున్న పరిస్థితి. చెప్పండి, మీరు ఈరోజు రథసప్తమి ప్రతి సంవత్సరం ఇక్కడ కోలాలు ఆడుతూ నృత్యాలు చేస్తుంటారా? అవునండి, మేము ప్రతి సంవత్సరం ఇలా నృత్యాలు చేస్తుంటాము, కోలాలు ఆడుతూ ఉంటాము, పరవశిస్తూ ఉంటాము. దేవుని దగ్గర ఆడడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏదైతే ఎంతో పెద్ద జాతరగా చెప్తుంటారో, ఎందుకంటే ఈశాన్య భాగంలో ఉన్న నీలకంఠేశ్వర ఆలయం ఎంతో పురాతనమైంది. ఇక్కడ రథసప్తమి రోజు ఈ జాతర జరుగుతుంది. రథం అక్కడ నుండి తల్లి గోరి వరకు కూడా వెళ్తుంటే ఇక్కడ తల్లి గోరి వద్ద పూజలు నిర్వహించిన అనంతరం రథం అక్కడికి వెళ్తుంటే ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు మీరందరూ మహిళలందరూ కూడా కోలాటలు ఆడుతూ అందరూ గ్రూప్గా వెళ్తున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? అవునండి, చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరం కూడా కోలాటలకి వేరే వేరే ఏరియాల నుంచి వచ్చినా కూడా అందరం ఒకేలాగా ఆడుతున్నాము, కలిసిమెలిసి ఉంటాము. అట్లా మీరు చెప్పండి, ఈ జాతరకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను 2 years నుంచి అండి. ఎలా ఉంది? చాలా బాగుందండి. మీరు చెప్పండి, కోలాటలు ఆడుతున్నారు జాతరలో, అసలు మేము భరతమాత భజన మండలి నుంచి వచ్చామండి. మేము ఇదే ఫస్ట్ టైము, కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా అందరితో కలిసి చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. మొత్తంగా చూసుకోవచ్చు. దీనికి అంతకు సంబంధించి ఇక్కడ మహిళలు చెప్పండి, ఈ రథసప్తమి ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ కోలాలు ఎందుకు చేస్తున్నారు? కోలాట్లు మన హిందూ సాంప్రదాయం నుండి, మన సనాతన ధర్మం నుంచి, మరియు కోలాటం అనేసి భజన అనేసి మన రథయాత్ర నుండి మనం కోలాటం తీయడము, మరి భజన సంకీర్తన అనేసి మరి చిన్నపిల్లలు పెద్దలు మరి పెద్ద ఎత్తున మన సనాతన ధర్మం పూర్వీకుల నుండి కోలాటము మరియు దాండియా అనుకుంటా చప్పట్లతోటి భజనతోటి శివనామ కీర్తనలతోటి మన రథయాత్ర స్టార్ట్ అవ్వడము మా సంతోషం, చాలా సంతోషంగా ఉంది. మరి ఇంతకంటే ముందు గత సంవత్సరానికంటే ఈ సంవత్సరము చాలా పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. మీ ప్రెస్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏదైతే రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా రథసప్తమి వేడుకల్లో మేము పాల్గొంటున్నాం. ఇక కోలాటలు ఆడుతూ దీనికి అంతటికి సంబంధించి ఏదైతే మేము పాల్గొన్నాం, మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 1400 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయానికి ఎంతో తలమానికమైన ఉంది. 2 రోజుల పాటు సాగే ఈ ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు ప్రజలు. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా సాగుతున్న ఈ రథోత్సవానికి సంబంధించి చూడొచ్చు. రథానికి అయితే చూడొచ్చు ఎంతో అలంకరణగా ఏదైతే అలంకరణ చేసి రథాన్ని ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. రథానికి అంతకు సంబంధించి చూడవచ్చు. ఇక్కడ రథానికి తాళ్ల బట్టి ప్రజలందరూ కలిసి ముందడికి గుంజుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రథంలో దేవుడు కొలువై ఉండి దాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా సాగే ఈ రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్తున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ చక్కెర తీర్థం అదేవిధంగా నేడు రథోత్సవం జరుగుతుంది, రేపు చక్కెర తీర్థంగా జరుగుతుంది. ఈ రథ సప్తమికి సంబంధించి రథయాత్రకు సంబంధించి 14 ఏళ్ల క్రితం నీలకంఠేశ్వరాలు ఎంతో ప్రసిద్ధిగాంచిందిగా చెప్పుకోవచ్చు. 2వ పులకేశి జైన మతంలో ఉన్న ఆ సమయంలో ఈ ఆలయానికి సంబంధించి ఆలయ నిర్మాతమైంది. దీనికి అందరికి సంబంధించి అప్పటి చూసుకోవచ్చు. ఇక్కడ రథం ఊరేగింపుగా వస్తున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. రథం ఎలా వస్తుంది, దాన్ని ఎలా
బయటికి తీసుకొస్తున్న పరిస్థితి, ప్రజలందరూ ఉత్సాహంగా భక్తులు ఇక్కడ పాల్గొన్న పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి ఇక్కడ కూడా ఎలాంటి తోపులాటలు జరగకుండా కూడా పోలీసులు గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మనం ఈ రథోత్సవానికి సంబంధించి పూర్తిగా మనం ఏదైతే వేడుకలు చూసుకున్నామో ఎప్పుడు కూడా ఎన్నడూ లేని విధంగా చూడొచ్చు. ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు ప్రజలందరూ వారు తాడుతో తీసుకొచ్చి ఇక్కడ తీస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంగా సాగే ఈ రథ సప్తమికి సంబంధించి భారీగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలైతే హాజరయ్యారు. ఈ రథ సప్తమికి సందర్భంగా పూర్తిగా నిజామాబాద్ జిల్లాకు తలమానికంగా ఉన్న నీలకంఠేశ్వర ఆలయంలో ఈరోజు రథ సప్తమి జరుగుతుంది. కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి రథ సప్తమి వేడుకల్లో పాల్గొన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.